హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మా ఆయన మూడో పెళ్లి చేసుకున్నాడు సార్. నాకేం ఆస్తి ఇయ్యడంట సార్. నేను ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోవాలంట సార్. ఆస్తి ఇస్తే వెళ్ళిపోతారు మీరు? నేను వెళ్ళిపోను సార్, నాకు ఆయన కావాలి సార్. ఇట్లకైనా కొట్టి పంపించారు మేడం. నాకు చేతబడి చేస్తే ఇవన్నీ మచ్చలు అవే మేడం. చేతబడి చేశారని నీకు ఎట్లా అనిపించింది? నీకు ఎట్లా తెలుసు? నాకు నోట్లో నీళ్లు పోసుకోలే మేడం. నేను నోరంతా బంద్ అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా పొక్కులు వచ్చేసినాయి. ఇల్లు కొని నా పేరు మీదనే చేయించాడు మేడం. నన్ను కొట్టి తిట్టి పక్క జాగా రిజిస్టర్ అని చెప్పి వాళ్ళ అమ్మ పేరు మీద గిఫ్ట్ రీడ్ చేయించాడు మేడం. నేను ప్రతి ఒక్క ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడినవి రికార్డ్ చేసి మేడం. ఇది మా చెల్లె ఫోన్ తెచ్చుకొని వాడుకుంటున్నాం మేడం. నేను ధర్మజ అని ఒక అతను ఉన్నాడు మేడం. ఆయనతో నాకు ఏ సంబంధం లేదు మేడం. నేను చెప్తున్నా కదా మేడం, నాకు ఆయనతో ఏం సంబంధం లేదు. ఆయనతో పడుకున్నానని చెప్పి వాళ్ళ బాబాయ్తో కూడా పడుకున్నానని చెప్పి పెట్టాడు మేడం. ఉన్నావా? నేను ఎందుకుంటా మేడం, నాకేం అవసరం మేడం. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తాం మేడం. మాకు HIV పాజిటివ్ ఉంది మేడం. ఎవరికి? నాకుంది, ఆయనకుంది. మీకు ఆ పాజిటివ్ ఉండే ఇంకో పెళ్లి చేసుకున్నారా? అమ్మాయికి తెలుసా? లేదు మేడం, మా ఇంట్లో రిలేషన్ వాళ్ళ మమ్మీ ఉందో డాడీ ఉంది, ఆమెకు ముందే ఉంది మాకు ముందే ఉంది, తెలుసు మేడం అన్ని. ఇప్పుడు చేసుకున్న అమ్మాయికి తెలుసా సార్? మా మంజుల గారికి తెలుసు, మాకున్న తెలుసు. ఆ ఇంట్లో ఏ ఊరమ్మా? ఏం పేరు? నా పేరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా ఆయన మూడో పెళ్లి చేసుకున్నాడు సార్. మా ఆయన నాకు చెప్పకుండా నా ఊరు సార్ ఇక్కడ సార్. మాకు మంజు అంటారు సార్. శివ పెళ్లి చేసుకున్నాను సార్ 2013 సంవత్సరంలో. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు సార్ పోయి. ఎప్పుడు? ఆయన చేసుకొని 5 years అవుతుంది సార్. ఆయన చెప్పకుండా చేయకుండా చేసుకున్నాడు సార్. నన్ను ఇంట్లో పెట్టుకొని చేసుకున్నాడు సార్. తర్వాత నన్ను కొట్టి తిట్టి వాళ్ళ అన్న వదిన నాకు చేతబడి చేయించి ఇవన్నీ చేశారు సార్. మళ్ళీ 3 పెళ్లి అన్నారు. మూడో పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? మూడో పెళ్లి ఇప్పుడు ఉన్న అమ్మాయి సార్. ఫస్ట్ పెళ్లి ఒక అమ్మాయిని చేసుకున్నారు సార్. మీకంటే ముందు ఒక పెళ్లి చేసుకున్నారు సార్. నాకు తెలియకుండా చేసుకున్నారు సార్. మీకంటే ముందు చేసుకుంది, మీకు తెలియకుండానే ఉంటుంది. మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు మరి? మాకు తెలియదు సార్. 2 months తర్వాత తెలిసింది సార్. 2 months తర్వాత తెలిసినాక నేను ఏమనలేదు సార్. ఏం చదువుకున్నారు మీరు? నేను చదువుకోలేదు సార్. ఆయన ఏం చదువుకున్నాడు? ఆయన 10th డిస్కనెక్ట్ చేశారు. ఏం చేస్తాడు ఆయన? మొబైల్ షాప్ ఉంది సార్. ఏం చేశారు? ఏమంటాడు ఆయన? ఆయన ఇప్పుడు ఆయన నాకు ఏమి ఇవ్వడంట సార్. నేను ఎట్లనే వెళ్ళిపోవాలంట సార్. మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు సార్. వెళ్ళిపోమంట. మొదట ఆవిడకి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు సార్. ఆమె ఒక 15 days పెట్టుకున్నాడు సార్. ఒక 10 days పెట్టుకుని డైవర్స్ అయిపోలేదు సార్. అమ్మాయిని 3 లక్షలు దొంగతనం చేసిందని అమ్మాయిని కొట్టి వెళ్ళి పంపించారు సార్ వాళ్ళు. తర్వాత ఇవన్నీ తెలిసినాయి సార్ నాకు. నన్ను అందరు పెద్దలు సాక్ష్యంగా తీసి చేసుకున్నాడు సార్. పబ్లిక్ పెళ్లి మామూలుగా. మూడో అమ్మాయిని కూడా అట్టగా చేసుకున్నాడు పెళ్లి? మూడో అమ్మాయిని వాళ్ళు అన్నవరం పోయి చేసుకొని వచ్చారు సార్. వాళ్ళ అన్న వాళ్ళ వద్దే వాళ్ళ ఫ్రెండ్ హరీష్, వాళ్ళ తమ్ముడు శివ వాళ్ళు పోయి చేసుకొని వచ్చారు సార్. అన్నవరంలో చేసుకొని వచ్చారు సార్. ఏమంటాడు ఆయన? ఆయన ఏమన్నాడు సార్, ఆయన నాకేం ఆస్తి ఇయ్యడంట సార్. నేను ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోవాలంట సార్. ఆస్తి ఇస్తే వెళ్ళిపోతారు మీరు? నేను వెళ్ళిపోను సార్, నాకు ఆయన కావాలి సార్. అమ్మ మీరు ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీ హస్బెండ్ తో? నేను మొన్నటి వరకు కలిసి ఉన్నాం మేడం. ఆయన 5 years మళ్ళీ థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. నన్ను చేసుకున్నాకనే నన్ను కొట్టి ఇంట్లోకైనా కొట్టి పంపించారు మేడం. నాకు చేతబడి చేస్తే ఇవన్నీ మచ్చలు అవే మేడం. చేతబడి చేశారని నీకు ఎట్లా అనిపించింది? నీకు ఎట్లా తెలిసింది? నాకు నోట్లో నీళ్లు పోసుకోలే మేడం. నేను నోరంతా బంద్ అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా పొక్కులు వచ్చేసినాయి. చేతబడి వల్ల అలా జరిగిందనే ఉంది. నేను చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాను మేడం. చెరువుగట్టు దగ్గర వేసుకొని ఉన్నారు మేడం మా మమ్మీ మా అమ్మమ్మ. నాకు చేతబడి చేసిరని. ఎప్పుడు? అప్పుడు 4 years బ్యాక్ మేడం, 5 years బ్యాక్ మేడం. లాక్డౌన్ కంటే ముందు నిన్ను వదిలించుకోవాలంటే చాలా ఈజీ.
అలా బయటికి పంపించేసి కేసులు ఫైల్ చేసుకోవచ్చు. దీనికోసం చేతపడి చేయాల్సినంత వాళ్ళ అన్న వద్దే మేడం, చాలా డేంజర్ మేడం. ఏముంది నీ వెనకాల? నీకు చేతపడి చేసి నిన్ను వదిలించుకొని ఇది నా చెయ్యాలి. బట్టలు కట్ చేసుకొని పోయి చేసుకున్నాను మేడం. నేను నా బట్టలు కట్ చేసుకుని పోయినవి కూడా నేను అందరూ చూపించాను మేడం. ఊర్లో మా పెద్ద అత్త వాళ్ళకి చూపించాను, వాళ్ళందరూ చూపించాను. అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. ఏమీ చదువుకోకుండా ఈ రోజున ఎవరన్నా ఉన్నారా? కనీసం 5th క్లాస్ 7th క్లాస్ 10th క్లాస్ అయితే చదువుతారుగా, మీరు అది కూడా చదవలేదా? నేను 3rd క్లాస్ వరకు చదువుకున్నాను మేడం. 3rd క్లాస్ ఒక క్లాసా? ఏమొచ్చు మీకు? అంటే మీరు అసలు పేపర్ చదవగలరా? న్యూస్ పేపర్ చదవగలరా? చదువుతా మేడం. చదువుతారా? 3rd క్లాస్ పిల్లలకి ఏబిసిడీలే రావు ఆ రోజుల్లో. అసలు ఏం పని చేసేవాళ్ళు మీరు? నేను ప్రజ్వల్ ఆర్గనైజేషన్ లో చేశాను మేడం. ప్రజ్వల్ ఆర్గనైజేషన్ లో సోషల్ సర్వీస్ గా. అంటే నీకు చాలా ధైర్యం ఇవన్నీ ఎక్కువ ఉంటాయిగా. ఎవరో బాధితులు, హెల్పర్స్ కి, ఎవరైతే హెల్ప్ గా అవసరం నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ NGOs వెళ్ళి ఏదో ఒక సర్వీస్, ఏదో టైప్ లో సర్వీసులు చేస్తూ ఉంటారు. అలా చేస్తున్న టైంలో నీకు ఈ 2nd మ్యారేజ్ అతను వచ్చాడా? మీకు అది 2nd మ్యారేజ్ అని తెలుసా? ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఓన్లీ 15 days ఉంది అని మీరు అంటున్నారు. మరి 2nd మ్యారేజ్ అని తెలిసే చేసుకున్నారా మీరు? తర్వాత తెలిసింది మేడం నాకు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేసుకోడు కదమ్మా. 13 years బ్యాక్ స్టోరీ మీరు చెప్తున్నది. గబుక్కుని అట్లా పెళ్ళేమైపోలే వెంటనే 5 years 2 years లో మీరేం విడిపోయి ఇక్కడికి రాలేదు. 13 years ఆఫ్ మ్యారిటల్ రిలేషన్ చెప్పకుండా సీక్రెట్ గా 2nd మ్యారేజ్ చేసుకున్నాడు అంటున్నారు మీరు, అంతేనా? కట్నం ఏమన్నా ఇచ్చారా? అట్లా నువ్వేమన్నా స్త్రీధనంగా ఏమన్నా తీసుకెళ్ళావా? ఇచ్చాను మేడం. బంగారం పెట్టాను మేడం. బంగారం మీ దగ్గర ఉందా? బంగారం తీసుకెళ్ళిపోయాడు మేడం. ఎంత వాల్యూ బంగారం? బంగారము ఒక 11 తులాలు పెట్టాం మేడం. ఏంటి ఆ రోజుల్లో? 11 తులాలు పెట్టాం మేడం. క్యాష్ రూపంలో ఏమి ఇచ్చారు? క్యాష్ రూపంలో 2,50,000 ఇచ్చాం మేడం. ఎవరెవరు ఉండేవాళ్ళు మీతో పాటు మీ ఇంట్లో? మా ఇంట్లో మా తోటి కోడలు, మా బావ, మా అత్త. జాయింట్ ఫ్యామిలీ కానీ సపరేట్ ఉంటుండే మేడం. ఎవరి రూమ్స్ వాళ్ళు. హౌస్ ఎవరిది? హౌస్ ఫస్ట్ నా పేరు మీద కొన్నాడు మేడం. కొనడం నా పెళ్ళైన వెంటనే నీ పేరు మీద ఏం కొనరు కదా, నువ్వు అత్తగారింటికి నేను 2013 లో మ్యారేజ్ అయింది కదా మేడం. 2015 లో ఉన్నాడు మేడం. ఆ 2 years ఎవరి దగ్గర ఉన్నారు? 2 years అక్కడే ఉన్నాను మేడం. ఉన్న ఇల్లే కొనుక్కున్నారా? వేరే దగ్గర కొన్నాం మేడం. అక్కడ నూల బండ. అత్తగారింటికి వెళ్ళారా కాపురానికి? అద్దెకున్న ఇంటికి వెళ్ళారా? నేను అత్తగారింటికి వెళ్ళాను. అప్పుడు ఎవరెవరు ఉన్నారు ఆ 2 years లో మీతో పాటు? మీ అత్త, మా మామ లేడు, మీ బావ, మా బావ, తోటి కోడలు, మీ ఆయన, మా ఆయన ఉన్నారు. మీ బావగారు వాళ్ళకి ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు మేడం. వాళ్ళు అక్కడే ఉంటారు, చిన్న పిల్లలు మేబీ అప్పటికి. ఓకే, ఇంతమంది ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. అలా 2 years ఉండగా మీ ఆయన ఒక ఇల్లు కొన్నాడు మేడం. ఫస్ట్ రెంట్కి వచ్చాం మేడం. రెంట్కి వచ్చాక ఇల్లు కొన్నాడు మేడం. ఇల్లు కొని నా పేరు మీదనే చేయించాడు మేడం. నా పేరు మీద చేయించినాక నన్ను కొట్టి తిట్టి పక్క జాగా రిజిస్టర్ అని చెప్పి వాళ్ళ అమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయించాడు మేడం. నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీని మళ్ళీ అమ్మగారి పేరు మీద రాపించాడు మేడం. ఓకే, తర్వాత ఇంకా నన్ను వీళ్ళు హింసించడం స్టార్ట్ చేశారు. నువ్వు చెప్తుంది 2015 లో ప్రాపర్టీ కొన్నారు, 16-17 నుంచి నీకు హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయింది. 18th కి ఆయన డైవర్స్ నోటీస్ వేసి పంపించాడు మేడం. నువ్వు అదే ఇంట్లో ఉన్నావు కదా, డైవర్స్ నోటీస్ ఎలా పంపిస్తాడు? పంపించాడు మేడం. పేపర్స్ ఉన్నాయి మేడం. ఇవి ఆయన మీద పెట్టిన కేసులు మేడం. ఇది 2023 లో మీరు చేసిన పోలీస్ కంప్లైంట్. అవును మేడం. ఆయన నోటీస్ పంపించారు అన్నారు కదా 18 లో. అవి అన్ని మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి మేడం. ఇది ఒకటి నా దగ్గర. ఏపీఎస్ అమ్మాయిది? నగర్ పిఎస్, నగర్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్. ఓకే. 494 నీకు ఎవిడెన్స్ దొరికిందా? దొరికింది. పెట్టారు. అవును మేడం. ఎవిడెన్స్లు ఉన్నాయా? ఫోటోస్ ఉన్నాయి మేడం. ఏవి చూపించండి. అమ్మాయి ఎవరో కాదు మేడం, మా ఊరు అమ్మాయిని చేసుకున్నాడు మేడం. అసలు ఆ అమ్మాయికి ఎట్లా బుద్ధి లేదు? యాక్చువల్గా సార్ బైగమి కేసు రిజిస్టర్ చేయడం అంటే చాలా కష్టం. ఎవిడెన్స్లు దొరకవు. తనకి ఆల్రెడీ ఎవిడెన్స్ ప్రాపర్ గా ఉంది, అది కూడా వీడియో తీయొచ్చు. ఆమె మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా దొరికింది మేడం. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే నీకు బైగమి కేసులు అంత త్వరగా రిజిస్టర్ అవ్వట్లేదమ్మా ఈ మధ్య. మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి. అవును మేడం. ఏం చేసుకుంటావు చేసుకో అన్న ఉద్దేశంలో ఉండి ఉంటాడులే. అవును మేడం. ఆయన ఎవరు ఏం చేయలేరంట మేడం. నన్ను మాత్రం మస్తు టార్చర్ పెట్టిండు మేడం. నేను ప్రతి ఒక్క ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడినవి రికార్డ్ చేసిండు మేడం. ఇది మా చెల్లె ఫోన్ తెచ్చుకొని వాడుకుంటున్నాం మేడం. 2018 నుంచే మీకు గొడవ జరుగుతుంది. మీరు ఇంట్లో ఉండగానే ఆయన అడ్వకేట్స్ నోట్ పంపించాడు మేడం. పంపించినప్పుడు మీరు రిప్లై పంపించారా? రిప్లై పంపించి నేను కోర్టుకు హాజరైనా మేడం.
డైవర్స్ కేసు కోర్టులో వేసాడా? వేసాడు మేడం. వేసినాకనే మాకు తెలియకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి రెండింటి సమస్య పంపించాడు మేడం. పంపించినాక నేను వెళ్ళాను మేడం కోర్టుకి. వెళ్ళినాక కోర్టులో నడిచిందమ్మా? రెడ్డి కోర్టులో మేడం. కోర్టులో నడిస్తే నేను వెళ్ళాను మేడం. వెళ్ళేసరికి ఇంకా సరే అనేసి అట్లనే నడిచింది మేడం. నడిచినాక తర్వాత ఈయన పోయి పెళ్లి చేసుకున్నాడు మేడం. డైవర్స్ వచ్చినాయా? రాలే మేడం. ఇంకా అవి పెండింగ్ ఉందా? డైవర్స్ అయిపోయింది మేడం. ఆయన మీదకి కొట్టేసేసారు మేడం. డిస్మిస్ అయిన తర్వాత ఇది ఇంకా కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకని ఆయన వేరే పెళ్లి చేసేసుకున్నాడు సీక్రెట్ గా. నీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. 2018 లో డైవర్స్ కేసు వేసి ఉన్న టైంలో కూడా నువ్వు అతనితోనే కలిసి ఉన్నావా? అదే ఇంట్లో ఉన్నా మేడం. నీకు అంత హెరాస్మెంట్ ఉంది కదా, చేతబడులు చేసే అంత హెరాస్మెంట్ ఉంది కదా, ఎందుకు అట్లా సర్దుకొని ఎందుకున్నావు? నేను అట్లా మా ఇంట్లో వాళ్ళు, మా నాన్న లేడు మేడం. మేము నలుగురు అక్క చెల్లెళ్ళం మేడం. మా నాన్న లేడు, నేను రెండో ఆమె మేడం. మా అక్క వాళ్ళ హస్బెండ్ కూడా మొత్తం వేడి నూనె పోసి కాల్చింది మేడం. మా పరిస్థితి బాగాలేదని చెప్పి నేను అక్కడే ఉన్నా మేడం. చేతబడి ఎప్పుడు చేశారని నీకు ఎప్పుడు అనిపించింది? నాకు అప్పుడే చేశారు మేడం. ఇల్లు కొనగానే, ఇల్లు నా పేరు మీద చేపియంగానే 2 years గా చేపించేశారు మేడం. 2 years చేపించి అసలు నిన్ను చేతబడి చేసే అంత ఏముంది నీ దగ్గర? అదే అంటే మేడం నేను అందరితో మంచిగా ఉంటుండే మేడం. నేను మా ఆడపడుచులు అందరూ వస్తే అందరితో మంచిగా ఉండేదాన్ని. అట్లుండదు మేడం. ఆమె అట్లుండదు. మా తోటి కోడలు అలా ఉండదు. ఏ ఆడపిల్ల వచ్చినా పెట్టదు, చెయ్యదు. మీరు వేరే ఇల్లు కొనుక్కున్న తర్వాత కూడా మీ కోడలు వాళ్ళు కూడా వచ్చేసారు మేడం. వచ్చేసారు మేడం, ఇంట్లోకి వచ్చేసారు మేడం. ఎందుకు వాళ్ళందరూ మీ ఇంట్లోకి ఎందుకు? అదేం జాయింట్ గా కొన్న ప్రాపర్టీ కాదు కదా. అదే మేడం, అదే ఆయన అది అర్థమైతలేదు. వాళ్ళ పాతిళ్ళు అమ్మి కొన్నందుకు ఆయన తీసుకొచ్చి పెట్టింది మేడం ఇంట్లో. వాళ్ళ పాతిళ్ళు అమ్మి ఒక ప్రాపర్టీ కొని నీ పేరు మీద ఎలా పెడతారు? మీ అత్తగారి పేరు మీద పెట్టాలి, లేదా మీ ఆయన పేరు మీద కొనుక్కోవాలి కదా మేడం. నా పేరు మీద కొన్నాడు మేడం. మా పేరు మీద ఎందుకు కొన్నాడు? అంత ప్రేమ ఉందా అంటే లేదు, చేతపడ్లు చేసే అంత దుకాణం నడుస్తుంది. అవును మేడం. నీ పేరు మీద కొనడానికి కారణం ఏంటి? అదే కదా మేడం, అర్థం అయితలేదు అంది. మీరు అడిగితే కొనరా లేకుంటే ఆయనే కొనుక్కున్నారు? ఆయనే కొనిచ్చాడు సార్. కొన్నాక మళ్ళీ ఎందుకు వద్దన్నాడు? మళ్ళీ ఎందుకేమో ఆయన నా మీద నిందలు మోపాడు మేడం. ఏమి నిందలు? నేను ఒక ధర్మజ అని ఒక అతను ఉన్నాడు మేడం. ఆయనతో నాకు ఏ సంబంధం లేదు మేడం. నేను చెప్తున్నా కదా మేడం, నాకు ఆయనతో ఏం సంబంధం లేదు. ఆయనతో పడుకున్నానని చెప్పి, వాళ్ళ బాబాయ్తో కూడా పడుకున్నానని చెప్పి పెట్టాడు మేడం. అట్లనే పెట్టాడు మేడం కోర్టులో కేసు. వాళ్ళ బాబాయ్ అక్కడికి ఎందుకు వస్తాడు? వాళ్ళ బాబాయ్ అక్కడ కింద ఉంటుండే మేడం. మేము పైన కిరాయికి వచ్చినాం కదా మేము. అక్కడ ఇల్లు అమ్మినాక రెంట్కి వచ్చినాం కిరాయికి. అక్కడ వాళ్ళ బాబాయ్తో నువ్వు కలిసి ఉన్నానని చెప్పి చెప్పాడు మేడం. ఉన్నావా? నేను ఎందుకుంటా మేడం, నాకేమవసరం మేడం. మరి ఇంకోటి పేరేంటి? అతని పేరేంటి? ధర్మాజీ. ధర్మాజీతో ఎట్లా పరిచయం మీకు? మాకు ఊరు నుంచి పరిచయం మేడం. ఊర్లో ఉంటాడు ఆయన. ఎన్జిఓలో నీతో పాటు తిరిగే వ్యక్తి? కాదు మేడం, మా ఊరు అతను. పెళ్లి అయిపోయినా నువ్వు ఇటు ఆయన పెళ్లి అయిపోయింది మేడం. ఆయన పెళ్లి అప్పుడే అయిపోయింది. పెళ్లి అయిపోయి నువ్వు కూడా వచ్చేసావు. మీ ఆయన అనుమానించడానికి కారణం ఏంటి? పెళ్లి అయినాక మళ్ళీ మీరు ఏమైనా ఫోన్లు మాట్లాడుకోవడం అవేనా? ఫోన్ గిట్లా ఏం మాట్లాడుకోలేదు మేడం. ఆయన అట్లా అనుమాన పడుతున్నాడు మేడం. నీకు పరిచయం ఉన్న వ్యక్తులందరితోనే అనుమాన పడరు కదా. ఇప్పుడు మీరు 2 పాయింట్లు చెప్పారు. ఒకటి, కింద వాళ్ళ బాబాయ్ ఎవరో ఉంటారండి, ఆయనతో అనుమానం. మేబీ కిందే ఉంటాడు కాబట్టి నువ్వేమన్నా మంచితనంగా మాట్లాడుతుంటే ఈయన అనుమానించాడు అనుకుంది. ఎవడో ఊర్లో ఉన్న వ్యక్తి గురించి అనుమానించడానికి రీజన్ ఏంటి? ఒకటి, మీరు ఫోన్లు మాట్లాడాలి, లేదా బయటకు వెళ్ళి ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీరిద్దరు బయట తిరుగుతూ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఏమీ జరగకుండా పలానా పొల్లయ్యా అని ఎందుకు మాట్లాడతాడు? అదే కదా మేడం. సరే, ఈ 2 అనుమానాలతోటి నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీని వాళ్ళ అమ్మ పేరు మీదకి గిఫ్ట్ డీడ్ చేయించేశాడు. నిన్ను ఈ 2 రీజన్స్ తోటి బయటికి పంపించేయచ్చు కదా. చేతపడి చేయాల్సిన అవసరం ఏంటి? చేశారు మేడం, వాళ్ళు చాలా చేశారు మేడం. ఎలా చేస్తారు? ఈ రోజుల్లో చేతపడులు ఉన్నాయా? చాలా మేడం. చేతపడి జరిగినప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? నాకు మొత్తం ఈ స్కిన్ అంతా ఎలర్జీ అయిపోయింది మేడం. ఈ కడాలు అవే వేసుకున్నా మేడం. ఈ కడమ ఈడుకుంటుండే మేడం. ఇప్పుడు కిందికి వచ్చేసింది. సన్నబడిపోయాను అంటున్నావు? లావు అప్పుడు సన్నగా అయిపోయాను మేడం. సన్నగా ఉన్నప్పుడు, బక్కగా ఉన్నప్పుడు ఈడికి వచ్చేది మేడం. ఇప్పుడు ఈడికి వచ్చింది మేడం కడ. లావ్ అయ్యాను మేడం కొంచెం. అట్లా చేసిరు మేడం మొత్తం. అదేమైనా స్కిన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా. స్కిన్ ప్రాబ్లం ఏం కాదు మేడం. నేను ఎక్కడ పోయి చూపించుకున్నా కానీ అదే చెప్పారు మేడం. వాళ్ళు పున్నంకి అమాసకు బట్టలు కట్ చేసి నేను ఊరు మొత్తం తీసుకెళ్లి చూపించాను మేడం. మా అత్తయ్య వాళ్ళకి అందరూ చూపించాను మేడం బట్టలు కట్ చేసుకోగానే. మా అత్తయ్య వాళ్ళకి ఇట్లా ఎవ్వరేం సపోర్ట్ చేయలేదు మేడం. నాన్న, నీకు ఇలా ఎప్పటి నుంచి అనిపించింది? ఇట్లా నా బట్టలు ఎవరో కట్ చేస్తున్నారు, నా జుట్టు కట్ చేస్తున్నారు, నా బట్టలు కట్ నేను బట్టలు బయట ఆరేయంగానే అమాస రోజు కట్ చేసుకుని వెళ్ళిపోయింది మేడం మా యారాలు.
నాకు అలా అనిపించింది మేడం. అలా కట్ చేసిన బట్టలు కోర్టులో ఏమైనా సబ్మిట్ చేసావా? నేను కోర్టులో ఏం సబ్మిట్ చేయలేము, ఊరు మొత్తం చూపించాను చూపించావు, మేడం. నా ఊరు బట్టలు. అది నువ్వే కట్ చేసుకొని ఉండొచ్చు కదా. నేనేం కట్ చేసుకోలే మేడం, అది నేను బయట ఆరేసి బయటకు వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను మేడం. హాస్పిటల్ ఎందుకు హాస్పిటల్కి? ఎందుకు? ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తాం మేడం. ఎందుకు? మాకు HIV పాజిటివ్ ఉంది మేడం. ఎవరికి? నాకుంది, ఆయనకుంది. ఓకే అమ్మా, ఎప్పటి నుంచి? నాకేమో 2000లో 2000లో వచ్చింది మేడం. ఆయనకేమో ఫస్ట్ నుంచే ఉంది మేడం. అసలు నువ్వు ఫైట్ చేయాల్సింది ఈ పాయింట్ మీదకే కదమ్మా. చేతబడులు చేశారు, సినిమాలు చూపించారని చెప్తావేంటి? ఆయనకి ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం. అది నీకు అంట కట్టాడు, మళ్ళీ థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయికి తెలుసా? అమ్మాయికి తెలుసంట మేడం. అమ్మాయికి తెలిసే చేసుకుందంట మేడం పెళ్లి. ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్. ఇది నిజంగా మీకు ప్రాబ్లం ఉందో లేదా? మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా? మీ ఆయనకి ప్రాబ్లం ఉందని ఉందా? ఉంది మేడం. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారమ్మా మీరు? నేను తీసుకుంటున్నా మేడం. నాకు మంచిగానే ఉంది మేడం. 5 బుక్ ఏమో నాది మేడం. ఏంటి డాక్టర్స్ ఇందులో ఈ బుక్ లో రాసిస్తారా మీకు? ఏంటిది ఇది? మెడిసిన్స్ మేడం. మెడిసిన్స్ టెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు? ఉస్మానియా ఉస్మానియా. ఇక్కడ మీ పేరు నీకు నువ్వు రాసుకున్నట్టుంది ఇదంతా. సరే ఏదన్నా కానీ ఉందని నువ్వే చెప్తున్నావు, ఏం చేసేదేమో. అదే అమ్మాయిది మేడం. అందుకేనేనా మీకు ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ? ఎవరు? అమ్మాయిని మేడం. ఆయన చేసుకున్న అమ్మాయి నెగిటివ్. ఫస్ట్ అమ్మాయా? నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా చేసుకున్నాడు చూడండి. ఆ అమ్మాయిది నీ దగ్గర ఎలా ఉంది రిపోర్ట్ కాపీ? నాకు దొరికింది మేడం. మా ఇంట్లో పెట్టిండు మేడం. నన్ను కొట్టి ఇంటికి పంపించేసిండు కదా మేడం. నేను వచ్చేసరికి ఇంట్లో పెట్టిండు మేడం. అమ్మాయికి కూడా ఉందా? అమ్మాయికి లేదు సార్. మీరు చెప్పే స్టోరీ ఏంటంటే 2013లో మీకు మ్యారేజ్ అయింది, అప్పటికే మీ హస్బెండ్ కి పాజిటివ్ ఉంది. అవునా? అవును. తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అవును మేడం. ఫస్ట్ వైఫ్ ఉంది, ఆ విషయము నీకు చెప్పలే, అయినా నువ్వు సర్దుకున్నావు. అత్తగారితో మామగారు మామగారు లేరు, అత్తగారితో తోటికోడలు బావగారితో ఈతనితో వాళ్ళ పిల్లలతో ఉన్నాం. ఈ లోపు ఒక ప్రాపర్టీ కొన్నారు, మళ్ళీ వెంటనే నీ పేరు నుంచి తీశారు. ఇక్కడ మేము అనుకోవడం ఏంటంటే మేబీ మీరు ఫైనాన్షియల్ గా వీక్, 4 కూతుర్లు కాబట్టి ఏదో ఒక సంబంధం అని మీ పేరెంట్స్ కి తెలిసే పెళ్లి చేసినట్లు ఒక రకంగా అనుకుందాం. సరే నువ్వు కూడా మాక్సిమం సర్దుకున్నావు, నీ బిహేవియర్ నచ్చి నీ పేరు మీద ప్రాపర్టీ కొని ఉంటారు. ఎప్పుడైతే ప్రాపర్టీ కొన్నారో నువ్వు ఆల్రెడీ బిహేవియర్ లో చేంజెస్ స్టార్ట్ అయ్యి ఆయన అనటం అక్రమ సంబంధాలు ఇవి అవే, అవి మేబీ అబద్ధాలు అయి ఉండొచ్చు, లేదా ఏదైనా అతనికి డౌట్ క్రియేట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చెప్తున్న చాలా పెద్ద ఎలిగేషన్ అతనికి ఆల్రెడీ పాజిటివ్ ఉంది, అది మీకు వచ్చేసింది. అది 2018-19లోనే మీకు క్లారిటీ. అప్పటికి మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మీరు అనుకోవడం ఏంటంటే అమావాస్య పౌర్ణికి బట్టలు కట్ చేసి ఉంటేనే అవి తీసుకెళ్లి చేతబడులు చేయించారు అనేది మీ ఎలిగేషన్. మేబీ అది నిజమో కాదో మేము ఎక్కడైతే చెప్పట్లే. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని మీరు అంటున్నారు. సైంటిఫిక్ గా చూస్తే దీనివల్ల కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. మీరు ఆల్రెడీ అప్పటి నుంచే ట్రీట్మెంట్ లో నడుస్తుంది. అప్పటి నుంచి నీకు హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయింది. నీ వర్షన్ ఏంటంటే నీకు పాజిటివ్ ఉంది, నీకు వచ్చింది అతని వల్ల అని. మరి అతనేం చెప్తాడో మనకు తెలియదు. ఒకవేళ మీ హస్బెండ్ తో మాట్లాడితే క్లారిటీ. డైవర్స్ కేసు డిస్మిస్ అయిపోయిందని మీరు అంటున్నారు. అసలు అప్పుడే నువ్వు చాలా మేజర్ ఇష్యూస్ నువ్వు చెప్తున్నవన్నీ. ఒకటి చేతబడి చేశారు, సరే దాన్ని మనం లీగల్ గా ప్రూవ్ చేయడం జరిగే పని కాదు. ఒక పాజిటివ్ వ్యక్తి నీకు పాజిటివ్ అంటగట్టాడు తీసుకొచ్చి, అంటే నీ ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయినట్లే లెక్క. నీకు దానివల్ల పిల్లలు పుట్టలేదా, లేకపోతే అసలు మీరు పిల్లలు పుట్టపోవడానికి కారణం ఏంటి? 2018 నుంచి మీకు ఆల్రెడీ డిస్ప్యూట్ నడుస్తూ ఉంటే మిమ్మల్ని వదిలించుకోవడం కుదరక అతను లీగల్గా ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అది చాలా పెద్ద క్రైమ్. ప్రాపర్గా అసలు ఆ ఎవిడెన్స్లు దొరకే సగం మంది అమ్మాయిలు సఫర్ అవుతూ ఉంటారు. మీకు ఆల్రెడీ దొరికింది ఆ ఫొటోస్ వాటితో. 494 సెక్షన్ బైగామీ సెక్షన్ రిజిస్టర్ అవడం అంటే గ్రేటే. PS లో అది రిజిస్టర్ అయింది. ఆ కేసు చేసుకుంటూ వెళ్ళటం వల్ల మీకు ఆల్రెడీ 100% పాజిటివ్. సఖీ కేంద్రానికి వెళ్ళి మీరు DVC కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏమైనా వేసారా, వేయలేదా? ఇంకా సఖీ కేసుకి సఖీ సెంటర్కి వెళ్తే వాళ్ళు నువ్వు పెట్టినావు కదమ్మా కేసులు అవే జరిపోతాయి అనేసి ఏం చాలు తల్లి, ఇది ఓన్లీ నీకు జరిగిన అన్యాయానికి పనిష్మెంట్ మాత్రమే. సఖీ సెంటర్ కూడా వెళ్ళాను మేడం నేను. మేబీ వాళ్ళు తీసుకోవడానికి భయపడి ఉంటారు కొంత ఇబ్బందికరంగా, అయినా కానీ ఏం పర్లేదు. ఒకసారి రిఫర్ చేస్తే మీరు సఖీ కేంద్రానికి వెళ్ళాలా, వెళ్ళి DVC కేసు ఫైల్ చేసి అందులో నెలకి ఒక 20,000 30,000
మెడికల్ నిమిత్తం మెయింటెనెన్స్ కావాలని చెప్పి అడగండి. ఇది ఇప్పుడు దాకా టైం వేస్ట్. నువ్వు 2018లోనే వేస్తుంటే ఈ పాటికి తడిసి మోపుడు అయ్యేది. ఈ కేసు ఎందుకు అతన్ని పనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. నువ్వు బతకడానికి నీకు కావాలి కదా తల్లి. సో అందు నిమిత్తం మీరు ఖచ్చితంగా సఖీ కేంద్రంలో ఆ కేసు ఫైల్ చేయండి. అసలు ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలా కాదా? ఒకసారి మీ హస్బెండ్ తో మాట్లాడదామా, మరి కనుక్కోమంటారా? పర్వాలేదా? ఒకసారి ఫోన్ చేయండి. తీస్తాడా? ఫోన్ తీస్తాడా? ఫోన్ తీయడు మేడం. సరే మాకు నెంబర్ ఇవ్వండి, మేము కూడా ఒకసారి ట్రై చేస్తాం. ఆయన హలో గారు మాట్లాడేది అడ్వకేట్ రమ్య మాట్లాడుతున్నానండి, హిట్ టీవీ నుంచి. చెప్పండి సార్, మీ వైఫ్ ఇక్కడికి వచ్చారు హెల్ప్ కావాలని అని. ఆవిడ చెప్తున్న ఎలిగేషన్స్ ఏమో చాలా సీరియస్ గా ఉన్నాయి. మీ మీద 498 తో పాటు బైగమి కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉంది, మీరు ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు అని. నాకు ఏదైనా సెటిల్మెంట్ చేస్తే ఆ అమ్మాయికి ఏదో ఆల్రెడీ మీ వల్ల ఏదో పాజిటివ్ వచ్చిందంట. మీకు ఆ పాజిటివ్ ఉండే ఇంకో పెళ్లి చేసుకున్నారా? అమ్మాయికి తెలుసా? లేదు మేడం, వాళ్ళ ఇంట్లో రిలేషన్ వాళ్ళ మమ్మీ ఉందో డాడీ ఉందో, ఆమెకు ముందే ఉంది మాకు ముందే తెలుసు మేడం. అన్ని ఇప్పుడు చేసుకున్న అమ్మాయికి తెలుసా సార్? లేదు మేడం, అదంతా వేరే ఉంది మేడం. మంజుల గారికి తెలుసు, మాకుందని తెలుసు. మా ఇంట్లో రిలేషన్ వాళ్ళు. మంజుల వాళ్ళ సిస్టర్ తో మాట్లాడిస్తాం మేడం వాళ్ళ మమ్మీతో. మాట్లాడండి, ఏం పర్లేదు. ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆ అమ్మాయి మెడికల్ గా కూడా నాకు ఇబ్బంది అండి, ఇతను నాకు డైవర్స్ ఇవ్వకుండా వేరే పెళ్లి చేసుకున్నాడు అంటుంది. అంత పెద్ద కేసులు వేసుకున్నాకంటే తనతో ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా? చేయండి మేడం, మీరే మాట్లాడాలి మేడం. అమ్మ ఏం మాట్లాడతావు నువ్వు? మీ హస్బెండ్ సెటిల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఏం అసలు మీకేం కావాలో చెప్పండి. నాకా మేడం, నాకు నా ఇల్లు కావాలా మేడం. ఏ ఇల్లు? అదే ఎప్పుడో 2018లోనే అయిపోయింది కదమ్మా. ఉందా ఇంకా ఇల్లు? ఉంది మేడం, ఆ ఇంట్లోనే ఉంటున్నా మేడం. నేను నువ్వు ఇంకా ఆ ఇంట్లో ఉంటున్నావా? మేడం కొనుక్కున్నాడు మేడం. అమ్మా 8 అవతల అమ్మిరు మేడం. 6 కోట్లకు అమ్మి కొనుక్కున్నారు మేడం వాళ్ళు. మీ ఆయనకి కోట్ల ఆస్తుందా? కోట్ల ఆస్తుంది మేడం. ఏం చేద్దాం గారు చెప్పండి, ఎందుకు ఇట్లా టీవీ షోలకి కోట్ల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగి ఏం చేస్తారండి? ఆరోగ్యాలే బాగాలేదు ఇద్దరికి. అదే మేడం, మా బాధ కూడా అదే అర్థమవుతుంది మేడం. మీరు మాకు హెల్ప్ చేస్తే ఇంకా చాలు మేడం. 2013లో పెళ్ళైంది మేడం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే టార్చరు, భరించలేక భరిస్తున్నా. అమ్మాయి మీరు ఏదో చేతబడులు చేతబడులు ఏవో చేయించారంటుంది. ఇవాళ రేపు చేతబడులు ఉన్నాయా మేడం? ఏంటి అసలు అమ్మాయి ఎందుకు మీ మీద ఎంత ఎలిగేషన్స్ చెప్తుంది? ఎందుకు మీరు ఒకటి ఒప్పుకున్నారు, మీ ఇద్దరికి పాజిటివ్ ఉందని? అదే ఏందో చేయండి మేడం, మేము వచ్చి మా ఫ్యామిలీ. కాదు సార్, ముందు ప్రాబ్లం ఎవరిదో తెలియాలి కదా. మీరు ఒకటి నిజాయితీగా ఒప్పుకున్నారు, మేడం మాకు ముందే ఇద్దరికి ఉంది పాజిటివ్, ఫస్ట్ నుంచే ఇద్దరు తెలిసే పెళ్లి చేసుకున్నామని. అవును. ప్రెగ్నెన్సీ గానీ ఇవి ఎందుకు రాలేదు మీ ఇద్దరికి? చెప్పండి. అంత ముందుకే ఇట్లా కలిసి ఒక బాబు ఇట్లా ఉంది, ఇట్లా అయిపోయింది మేడం. ఆమెకు అయ్యింది, అట్లా అయిపోయింది మేడం. మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా? ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చి పోయిందా? ఓకే. ఒక బాబు ఉన్నాడా? బాబు లేడు మేడం. అయితే తీసేసి ఇచ్చేసింది వేరే వాళ్ళకు. ఎందుకు? నాకు ఆమె పెళ్లి కాకముందుకే అంతకుముందుకు అట్లా అయిన ఉన్నాయి మేడం. అట్లా అయితే సరే అని చెప్పి చెప్పింది, ఏదో అయిపోయింది మేడం అట్లా. సరే, ఇప్పుడు ఆవిడ పేరు మీద ఒక ఇల్లు కొన్నారంట అప్పట్లో, కొన్నారా కొనలేదా? ఆ పేరు ఇల్లు ఉంటున్నా మేడం. ఆమె చెప్పేది అన్ని ఉట్టి ఉంటే మేడం. కొనలే మేడం. మీ అమ్మగారి పేరు మీదకి మళ్ళీ మార్చేశారు, గిఫ్ట్ డీడ్ చేయించారు నా చేత బలవంతంగా అంటుంది. బలవంతంగా చేస్తారా మేడం? చిన్న రూపాయలు వస్తారా మేడం? సరే, మీరైతే ఇల్లు కొన్నారా లేదా ఆవిడ పేరు మీద? ఆ పేరు మీద కొనలే మేడం, మా మమ్మీ పేరు మీద నులబండకుండే అక్కడ అమ్మినాము. అక్కడ అమ్మేసి మళ్ళీ మేము ఇద్దరం వచ్చి మా అమ్మతో మాట్లాడి మా ఇద్దరు పేరు మీద చేయించుకున్నాం. మీ పేరు మీద, మంజుల పేరు మీద. ఓకే. డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ ఉన్నాయి. మా కోర్టులో అమ్మాయి కూడా అదే చెప్తుంది, మా ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి అని. తర్వాత పెళ్ళేది మేడం. తర్వాత ఏమైంది సార్? మీ ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాక ఏమైంది? అయిపోయినాక మళ్ళీ మా మమ్మీ అడిగితే మళ్ళీ మా మమ్మీ పేరు మీద వేసేసినాం మేడం. మీ ఇద్దరిది కలిపా? ఇద్దరిది కలిపి. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఈ అమ్మాయి ఉందా? ఆ ఇంట్లోనే పోర్షన్ లో ఉంది. మూడు ఉంటాయి మేడం. సింగల్ బెడ్రూమ్, 2 రూములు ఉంటాయి. 3 పోర్షన్లు ఉంటాయి. ఒక పోర్షన్ లో మేము ఉంటుంటే, ఒక పోర్షన్ లో మా అమ్మ ఉంటుంది, ఒక పోర్షన్ లో మా అన్న ఉంటాడు. ఓకే.
అయితే ఈ గొడవ చేసుకోకుండా బాగా ఎప్పుడు కొట్టాడు నొల్లి పంచాయతీ పెట్టింది. సరే అని చెప్పేసి మా అమ్మ నేను బయట ఉన్నాం. అయిపోయినాక మా అన్న వాళ్ళు కూడా ఖాళీ చేసారు. ఇప్పుడు ఆ వాళ్ళు కూడా బయట ఉన్నారు. ఈ ఒక్కటే ఇక్కడ ఉంది. అయినాక కోర్టులో కేసు వేసుకున్నారు. ఇట్లనే తిరిగి నాకు ఈమె చాలా రిస్క్ వస్తుందని వాళ్ళ బాబాయ్ మాకు పెళ్లి చేసిన అడ్వకేట్. ఎవరు బాబాయ్? ఈ అమ్మాయి వాళ్ళ బాబాయ్, మంజుల వాళ్ళ బాబాయ్. అలా డాడీ లేడు, అమ్మ ఉంది. ఓకే. అయితే వాళ్ళ బాబాయ్ నాకు పెళ్లి చేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళు మంజుల వాళ్ళు మేము దగ్గర రిలేషన్ మేమిద్దరం వెళ్ళి వాళ్ళ బాబాయ్తో మాట్లాడి చేసి పెళ్లి చేసుకున్నాక ఈమె టార్చర్ బతికిన ఇబ్బంది ఉంది. అట్లా నేను 4 ఏళ్ళు వాళ్ళ ఇంటి సైడ్ 2 years 2 ఏళ్ళు తిరిగి చెప్పి జరిగింది. ఇక వినకపోతే నాకు విడాకులు కావాలని చెప్పి నేను కోర్టులో కేసు వేసుకున్నా. కోర్టులో కేసు వేసుకున్నాక 7 ఏళ్ళు 8 ఏళ్ళు నేను ఇట్లా సెకండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ దొరికిపోయింది. దొరికినాక మళ్ళీ పెట్టేసింది, డిస్మిస్ చేసి ఉండే. కోర్టులో వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కోర్టులో కేసు. ఓకే. ఈ డైవర్స్ ఎందుకు చేసుకున్నారు అంటే మొన్న రీసెంట్ గా ఇట్లా అయిపోయి ఉండే మేడం. అది షాప్ కోసం ఒక అమ్మాయి ఇట్లా అయ్యింది మేడం, చెప్తున్నా మేడం. ఇక అయిపోయినాక ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది, పోర్షన్ ఉంది. నెలకు 5,000 రూపాయలు రెంట్ తీసుకుంటుంది. పోర్షన్ ఉంటది, మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టులో చెప్పారు. చెప్తే అదే విధంగా 3.5 years 3 సంవత్సరాల నుంచి నెలకు 5,000 రూపాయలు వేస్తున్నా, 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది, కరెంట్ బిల్లు కడుతున్నా. పోర్షన్ ఆమె ఉన్నది, బయట ఉన్నాం. మరి ఏదైనా సెటిల్మెంట్ చేసేసుకోవచ్చు కదా, వాళ్ళ బాబాయ్ ఉన్నాడు లాయరు, మీరు ఏదైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. నా బాధ మీకు చెప్తున్నా మేడం. నేను ఇప్పుడు మీరు చెప్పే స్టోరీ ప్రకారం మీరు ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు, ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం జరగకుండా ఆ అమ్మాయి వెళ్ళదు, ఇంతేనా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం చేయడానికి మీరు రెడీగానే ఉన్నారా? అవును, చూసాను ఇప్పుడు ఎఫ్ఐఆర్. పిలిచిన వాళ్ళ మమ్మీ రమ్మంటే వాళ్ళు రాలేదు, వాళ్ళ చెల్లెలు రమ్మంటే వాళ్ళు వస్తారు. మా సెటిల్మెంట్ చేసుకోవాలి, ఎన్ని కేసులు లేవు, ఇట్లా ఎన్ని కాలేవు. ఆ బాబా ఉంటాడు, ఈ మధ్య ఉంటుంది. మీరు ఏముందో ఎప్పుడు మేము మాట్లాడి మేము సెటిల్మెంట్ చేస్తామంటారు. అది ఒప్పుకోరు, ఇది ఒప్పుకోరు. సో ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ అమ్మాయి సెటిల్మెంట్ కి రెడీగానే ఉంది, కానీ ఆ అమ్మాయి ఏదో ప్రాపర్టీ అడుగుతుంది. అది దాని వాల్యూ ఎంత ఉంటుందో చెప్పండి. ప్రాపర్టీ ఉంటుందా మేడం? ప్రాపర్టీస్ ఇస్తారా మేడం? ఇవ్వర్లే కానీ నువ్వు చెప్పవయ్యా, వాల్యూ చెప్తే నేను అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. ఓకే మేడం. ప్రాపర్టీ వచ్చేసి మేడం అది 130 గదాలు ఉంటుంది మేడం. ఎంత వాల్యూ ఉంటుంది? 130 గదాలు ఉంటుంది. మా అమ్మ పేరు ఉంటుంది మేడం, 3 ఉన్నాం మేడం. అవును, కరెక్టే. అమ్మ ఉంది, నేనున్నా. అదే ఎంత వాల్యూ ఉంటే నీ షేర్ ఏంటో మాట్లాడతాను నేను ఇక్కడ. నా షేర్ ఎంత వస్తుంది మేడం అంటే 20 lakhs వస్తుంది మేడం. అంటే 60 లక్షల ప్రాపర్టీ అంటున్నావు నువ్వు. అది 60 లక్షల ప్రాపర్టీ, 60-70 లక్షలు ఉండే ప్రాపర్టీ. సరే, నువ్వు ఇప్పుడు నీ షేర్ మాట్లాడుకుందాం 20 lakhs అని. సరే, ఈ అమ్మాయితో మాట్లాడుతావు. ఇన్ కేసు ఆ అమ్మాయి సెటిల్మెంట్ కి రెడీగా ఉంటే వాళ్ళ బాబాయ్ ద్వారా గానీ లేదా మా ద్వారా గానీ మళ్ళీ మీకు కాల్ వస్తుందండి, సెటిల్ చేసేసుకోండి. కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు సార్, ఇవన్నీ ఇదేదో నిలబడే కాపురం కాదు, పెట్టదు. సరేనా? ఓకే సార్. మంజుల గారు, మీరు ఇక్కడ మాకు చెప్పని పాయింట్స్. మీకు ఆల్రెడీ అంతకుముందు ఓ మ్యారేజ్ అయ్యింది, ఓ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఓ బాబు తీయించేసుకున్నారు, 2 చేతబడులు ఆయన యాక్సెప్ట్ చేయట్లా, మేమే యాక్సెప్ట్ చేయట్లా. 3వ పాయింట్ పాజిటివ్ అనేది మీ ఇద్దరికి ముందే తెలిసి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక్కడ మాకు సార్ ఇక్కడ మాకు చెప్పడం మీరు రీసెంట్ గా నాకు 2018లో తెలిసిందండి అని చెప్తున్నాం. తెలియటం 2020 నుంచి ట్రీట్మెంట్ లో ఉన్నానండి అని. మీకు మ్యారేజ్ దగ్గర నుంచే పాజిటివ్ అని తెలిసే మీ బాబాయ్ ఇద్దరికి పెళ్లిళ్ళు చేశారు. ఇది ఒక అబద్ధం. అంటే 3 అబద్ధాలు ఇప్పటికి క్లారిటీ. 4వది, ఈయన ప్రాపర్టీ ఏదైతే ఉందో అది యాన్సిస్టర్ ప్రాపర్టీ, అది మీ అత్తగారి పేరు మీదకి కన్వర్ట్ అయిపోయింది. పూర్తి ప్రాపర్టీని మీరు అడగడం కుదరదు. ఇక్కడ మీకున్న బెనిఫిట్స్, లీగల్ బెనిఫిట్స్ చెప్తాను. మీరు సెటిల్ చేసుకుంటారా, కోర్టుల చుట్టూ తిరుగుతారా అనేది మీ పర్సనల్ విషయం. ఒకటి, మెయింటెనెన్స్ ఆల్రెడీ 5,000 ఏదో ఇస్తున్నాడట. 6 months నుంచి ఇస్తున్నాడు మేడం. ఆ కోర్టులో కేసు కొట్టేసిన కాడ నుంచి ఇస్తున్నాడు. అందులో ఆల్రెడీ ఆర్డర్ అయి ఉంటుందమ్మా. హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు, డైవర్స్ కేసు డిస్మిస్ అయ్యింది. ఎందుకంటే నీతో డైవర్స్ ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ కేసు డిస్మిస్ అయింది 7 ఏళ్ల ఫైటింగ్ తర్వాత. ఏం చేస్తారు ఇంకా కోర్టులో, ఇక్కడ 7 ఏళ్ళు అయ్యి అక్కడో 10 ఏళ్ళు అయినాక ఇక ఇట్లా అక్రమ సంబంధాలు లేకపోతే సీక్రెట్ మ్యారేజ్లో జరుగుతున్నాయి. జనాలు మనం ఆ లీగాలిటీ ఇమీడియట్గా వస్తే ఏమైనా చేంజెస్ ఉండేదేమో. ఈ ప్రాసెస్ నేను ఇక్కడ మాట్లాడట్లేదు. మరి ఆవిడకి తెలిసి పెళ్లి చేసుకున్నావా లేదా అంటే ఆ పాయింట్ ఆయన మాట్లాడట్లే. మేబీ ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడావు కాబట్టి ఆ అమ్మాయికి తెలిస్తే తెలియచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా అంత హెల్త్ ప్రాబ్లం పెట్టుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకోరు. నాకు తెలిసి ఆ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు, మీ ఇద్దరికి తెలిసి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయికి తెలియదు. అది ఆ ఇష్యూ ఏమవుతుందో తర్వాత విషయం. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాపర్టీలో 3 సమాన వారసులంతా సమాన భాగాల కింద లెక్క.
అదేదో 20 మార్కెట్ వాల్యూ 60 lakhs అంటున్నాడు. 20 lakhs మీ అత్తగారిది, 20 lakhs మీ బావది, 20 lakhs వాళ్ళకి ఉంది మేడం, ప్రాపర్టీ చాలా ఉంది మేడం. ఎన్ని ఉన్నా మీకు వారసులు లేరు కాబట్టి వారసత్వపు ఆస్తులు ఏమీ మీకు రావు. భార్య పిల్లల్ని పోషించమని, తిండి పెట్టమని, షెల్టర్ ఇవ్వమని కోర్టు చెప్తుందే తప్ప, మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్తుందే తప్ప ఆస్తిలో వాటాలు ఇవ్వమని చెప్పట్లే. మీకు ఆస్తిలో వాటానే కావాలంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కబ్జా చేసి ఆక్యుపై చేసుకొని ఉన్నారు. మంత్లీ ఓ 5,000 వస్తుంది. మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇలా మీరు జీవితకాలం వసూలు చేసుకోవచ్చు. లేదు మేడం నేను అన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగలేనండి అని అనుకుంటే ఎక్కడో అక్కడ కోర్టు అతనికి న్యాయం చేస్తుందిగా, ఎక్కడో అక్కడ ఎవిడెన్స్ల మీదే డిపెండ్ అయి ఉంటాయిగా. సో అలా మీరు బయటకు వచ్చి మెయింటెనెన్సో లేకపోతే అక్కడ ఆక్యుపై చేసుకుని మెయింటెనెన్సో తీసుకోగలరు తప్ప ఆస్తిలో వాటా తీసుకోలేరు. ఆస్తిలో వాటా కాకుండా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా మీరు ఏదన్నా మాకు ఇంత కావాలి 30 lakhs 40 lakhs 20 lakhs మీరు ఏదో ఒక ఫిగర్ చెప్తే ఆయన ఒక రీజనబుల్ అమౌంట్ ఇస్తే అది నీకు నచ్చితే మేము ఇక్కడ అందుకే ఈ మ్యాటర్ సెటిల్మెంట్ చెయ్యట్లే. నువ్వేమో మొత్తం ప్రాపర్టీ అంటున్నావు, ఆయన ఏమో నా షేరే 20 lakhs అండి. షేర్ కాదు మేడం, వాళ్ళు అక్కడ 8 అవతల అమ్మిరు మేడం. 6 కోట్లు వచ్చినాయి మేడం. 6 కోట్లు మళ్ళీ రోడ్ పైన ఇల్లు ఉంది మేడం, అదే 5 కోట్ల దాకా ఉంటుంది మేడం. వాళ్ళిద్దరు సరే అదే నీకు ఇందాక అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నా మీకైతే రావు, ఎందుకంటే వాళ్ళిద్దరు వారసులు. సో రిమైనింగ్ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి వెళ్తుంది తప్ప భార్యలకు ఇవ్వడం అనేది జరగదు. మీకు ఏదన్నా సెటిల్మెంట్ జరిగింది క్యాష్ రూపంలో సెటిల్మెంట్ మాత్రమే జరిగిద్ది. కాపురాలు చేసే భార్యలు వేరు, ఇద్దరు అన్యోన్యంగా జరిగిన కుటుంబాలు వేరు, ఇలా గొడవలు అయి డిస్ప్యూట్ అయిపోయిన కేసులు వేరు. ఇలా డిస్ప్యూట్ అయిన కేసుల్లో ఓన్లీ మెయింటెనెన్స్లే వస్తాయి. ఇక మీరు అలా ఒక మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోండి. లేదా బల్క్గా క్యాష్ రూపంలో మీరు 550 lakhs 1 crore ఏదో ఒకటి అడిగి ఒక అమౌంట్ ఎంతకంటే వీళ్ళ దగ్గర రాదు అనే ఒక ఫిగర్, నీకు నచ్చిన ఫిగర్ ఉంటుంది, ఆ ఫిగర్తో మ్యాటర్ సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. అంటే ఇక్కడ ఆ అమ్మాయికి కావాల్సింది హౌస్, ఆ హౌస్ మనం ఈ స్టేజ్ మీద ఇప్పించలేం. క్యాష్ రూపంలో సెటిల్మెంట్ అంటే అతను రెడీగా ఉన్నాడు. మేబీ తను ఇప్పుడు డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేదు కాబట్టి ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఆలోచించుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హౌసే కావాలంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నావు, ఉన్నది కంటిన్యూ చేసుకోండి. లేదు నాకు క్యాష్ రూపంలో ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకొని నేను ఏదో నా కాళ్ళ మీద నేను ఉంటాను అనుకుంటే మీరు గట్టిగా డిమాండ్ చేసి వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది. సరేనా? దేనికన్నా వాళ్ళైతే రెడీగా ఉన్నారమ్మా. సరే ఈ కేసులో నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా తను మ్యాక్సిమం చాలా పాయింట్లు లిటిగేటింగ్ పాయింట్స్ మనకి చాలా అబద్ధాలే చెప్పింది ఒక రకంగా. సరే తన ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ ఈరోజు సొసైటీలో జనాలకి ఈ ఎపిసోడ్ ద్వారా నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే కోవిడ్ మనకి చాలా నేర్పించిందండి. దయచేసి మనకు ఒక కల్చర్ ఉంది నమస్కారం పెట్టడం. షేక్ హ్యాండిల్ సిస్టమ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ని బయటికి డిస్ప్లే చేయట్లేదు, చెప్పట్లేదు. మనం తెలియక ఎఫెక్షన్ తోట హగ్ చేసుకోవడమో లేకపోతే షేక్ హ్యాండ్లు ఇవ్వడమో తర్వాత వాటిని తీసుకెళ్ళి మన ముక్కులోనో చెవుల్లోనో పెట్టుకోవడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్. కొంత సేఫ్ సైడ్లో ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ కేస్ ప్రొసీడింగ్స్లో ఆల్రెడీ అబ్బాయి చేసింది మిస్టేక్. మెయిన్గా మేము ఈ రోజున చూస్తున్నవి ఏంటంటే సార్, కోర్టులో మోర్ దాన్ 5 years కేసులు నడుస్తున్నాయి. అతను ప్రాపర్గా లీగల్గా డైవర్స్ కేసు ఫైల్ చేశాడు. అయినా కూడా కోర్టులో 7 years నడిచిన కేసు అది. 7 years తర్వాత డిస్మిస్ అయింది. ఎందుకు డిస్మిస్ అయిందంటే 6.5 years బ్యాక్ కంప్లీట్ అయినాకంటే ఒక 6 months బ్యాక్ డైవర్స్ డిస్మిస్ అవ్వడానికి ముందు అతను ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం నేను 2 సార్లు అతన్ని అడిగాను. అతని దగ్గర నాకు కనిపించిన అబద్ధం, బాబు మీకు పాజిటివ్ ఉంది అని ఆ అమ్మాయికి, రెండో అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి చెప్పారా అంటే ఆ విషయం చెప్పట్లా, దాటేశాడు. మా ఇద్దరికి ముందు నుంచే తెలుసండి అంటున్నాడు, కానీ ఆ అమ్మాయికి తెలుసా లేదనేది తెలియదు. మేబీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. చూడడానికి అంతా బాగానే ఉంటారు కానీ లోపల ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మొహమాటం లేకుండా తెలుసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అని నా ఉద్దేశం. ఇక సెటిల్మెంట్కి అతను రెడీగానే ఉన్నాడు సార్. తిని ఎక్స్పెక్ట్ చేసే అంత ప్రాపర్టీ షేర్లు అయితే మనం ఇప్పించలేం, కానీ తన ఏదైనా ఒక క్లారిటీగా ఉండి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఉంటే అతను ఇవ్వడానికి రెడీగా. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.